సో ఇది ఇంకొక కేసు మేడం. ఇతను ఎక్కడి నుంచి రాస్తున్నాడు అనేది చెప్పలేదు. బట్ ఇతను మెన్షన్ చేసింది ఏంటి అంటే అతను రాసినా కానీ మీరు చెప్పరు కదా, మళ్ళీ ఎందుకు అది ఎక్కడి నుంచి అని అతను పేరు చెప్పట్లేదు. ఏ ఊరు నుంచో అది, ఆ ఊరు పేరు కూడా మీరు తొందరగా రివీల్ చేయరు కదా. చెయ్యం, కొన్ని కేసెస్లో మాత్రమే చెప్పటం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అతను క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే అతను క్యాస్ట్ మెన్షన్ చేశాడు మేడం. మాది ఎస్టీ. సో అమ్మాయిది కూడా ఎస్టీనే. పెళ్ళి అయ్యింది 4 months తర్వాత, అప్రాక్సిమేట్లీ 4 months ఆఫ్టర్ మ్యారేజ్ తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఒక బాబో పాపో పుట్టిన తర్వాత 498A కేసు ఫైల్ చేసింది. 4 నెలలకు వెళ్ళిపోయింది. డెలివరీ అయ్యేదాకా అక్కడే ఉంది. డెలివరీ అయిన తర్వాత 498A ఫైల్ చేసింది. అగైన్ DVC ఫైల్ చేసింది. మెయింటెనెన్స్ వేసింది. ఇంకా 3 ఉన్నాయండి, ఇంకా వెయ్యాలన్నా ఇంకోటి లేదు. ఇవన్నీ వేసిన తర్వాత వీళ్ళు కోర్టులో కంటెస్ట్ చేస్తున్నారు. మీన్ వైల్ వాళ్ళ పేరెంట్స్ తోటి, అలాగే వాళ్ళకి కొంత పొలిటికల్గా పలుకుబడి ఉందంట, వాళ్ళతోటి వచ్చి ఇతని తల్లిని కొట్టారంట. తండ్రి లేడు, సిస్టర్ ఉంది, తనకి మ్యారేజ్ అయిపోయింది. వీళ్ళిద్దరిని కొట్టడం కాకుండా లోకల్ పోలీస్ స్టేషన్లో పెట్టించి 3rd degree ట్రీట్మెంట్ చేశారంట. సో వీళ్ళు దాని మీద మా మీదే ఇలా జరిగింది, మేమేం తప్పు చేయలేదు, వాళ్ళే వచ్చి కొట్టారు, కేసు తీసుకోండి అంటే పోలీసులు తీసుకోవట్లేదంట. HRCకి కంప్లైంట్ చేశారంట. లోకల్ కోర్టులో ప్రైవేట్ కేసు ఫైల్ చేశారంట. ఆ కేసు హీరింగ్లో ఉందంట. అగైన్ మళ్ళీ వచ్చి సేమ్ మళ్ళీ కొట్టెళ్ళారంట. మళ్ళీ కేసు ఫైల్ చేస్తుంటే తీసుకోవట్లేదంట. కొట్టెళ్ళిన తర్వాత మళ్ళీ 498A రెండోసారి పెట్టిందంట. 307 పెట్టిందంట. రాబరీ పెట్టిందంట అతని మీద. అవన్నీ పెడుతుంది కాబట్టే పోలీసు వారు ఇప్పుడు రాబరీ, దొంగతనం చేశాడంటే ఇంట్లోంచి ఎక్కడ తీసుకెళ్ళిపోయావు, మీ ఆవిడ బంగారం ఏం చేసావు, 4 కొట్టి చెప్పించచ్చు కదా. అదే రకంగా 307 అంటున్నారు. అదేంటి సెక్షన్ అంటే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్. అంటే తను చంపపోయాడు, ఎందుకురా నీ పిల్లల్ని నువ్వు చంపుతున్నావు, ఏమనుకుంటున్నావు అని కొడతారు మళ్ళీ. సో ఆ రకంగా కొట్టిస్తున్నారు. ఈ కేసులు పెట్టినవి ఎంతవరకు నిజాలు నిర్ధారణ అవ్వకుండా పోలీసులు చర్య తీసుకోవడం అనేది చాలా తప్పు. అంటే వాళ్ళకి ఆయుధం చేతిలో ఉంది కదా అని మిస్యూటిలైజ్ చేస్తున్నారు సార్. అయితే ఫస్ట్ 498A పెట్టిన 2.5 ఏళ్ల తర్వాత రెండో 498A పెట్టిందండి. ఇప్పుడు అతను అడిగే క్వశ్చన్ ఏంటంటే బీటెక్ చేసింది, కావాలనే జాబ్ వదిలేసింది, అయినా కూడా నేనేం అనలేదు, నేను జాబ్ చేస్తున్నాను, మై ఆక్యుపేషన్ ఈ సర్వీస్ అని రాశాడు. అది దేనికి రిలేటెడ్ అనేది రాయలేదు. అతను అడిగే క్వశ్చన్ ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మేము విడాకులు తీసుకోవచ్చా? వై ఐ ఆమ్ ఆస్కింగ్ లైక్ దిస్ బికాజ్ వీఆర్ ఫ్రమ్ ఎస్టీ. మేము ఎస్టీ కాబట్టి మాకు హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తించిద్దా, దాని ప్రకారం మేము డైవర్స్ తీసుకోవచ్చా? ఒకవేళ అలా కాకపోతే వేరే ఏదన్నా దారి ఉందా? ఈ 498A కేసు నుంచి, ఈ కేసుల నుంచి నేను బయటపడాలి, నేను ఆమెకు విడాకులైనా ఇచ్చేస్తాను, నాకు ఈ టార్చర్ వద్దు. అంటే అతను క్యాస్ట్ ఎస్టీ అని మెన్షన్ చేశారు చూడండి సార్. దాని అర్థం ఏంటంటే ఇందాక మనం ఒక కేసులో డిస్కస్ చేసుకున్నాం, ట్రైబల్ షెడ్యూల్ ట్రైబల్స్ అనమాట. ట్రైబల్స్కి హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తించదు.